నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇండియా నుండి పార్సల్ వచ్చింది. సో అదే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఏం తీసుకొచ్చా అనేది. అంటే ఇది స్పెషల్గా ఒకేషన్ గురించి ఏం కాదు. సో అవసరమైన ఐటమ్స్ అన్ని తెప్పించుకున్నాను అనమాట. అవి మీతో షేర్ చేస్తాను ఏం తెచ్చుకున్నాము. అండ్ సహస్ర కూడా ఉంటాను అంది అన్బాక్సింగ్ వీడియోలో. సో తను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ ఓపెన్ ఇట్. సో మేము ప్యాకేజ్ DHL యూజ్ చేస్తాము. అండ్ మండే షిప్మెంట్ చేశారు. అండ్ ఈరోజు ఫ్రైడే మాకు కెనడా వచ్చేసింది. సో చాలా ఫాస్ట్గా వచ్చింది యాక్చువల్లీ. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. ఈ ప్యాకేజ్లో ఏంటంటే ఇంటికి కావాల్సినవి తెచ్చుకున్నాము అండ్ కొన్ని డ్రెస్సులు తెప్పించాను అనమాట. ఇవి ఐ థింక్ అరిసెలు, నా ఫేవరెట్. ఇది నా శారీ అండ్ డ్రెస్సెస్. కందిపప్పు, తర్వాత చింతపండు, ఇలాంటివి ఇక్కడ అస్సలు బాగోవు. అండ్ కారం కూడా అస్సలు బాగోదు. సో అవి ఇండియా నుండి తెప్పించుకుంటాం అనమాట. అండ్ ఇండియాలో మనకి బఠానీలు ఉంటాయి కదా, వీధిలో చమతలు. సో ఆ బఠానీలు నాకు దొరకవు అండ్ వీళ్ళకి చాలా ఇష్టం. సో అవి తెప్పించుకున్నాము. గులాబీ పూలు కూడా చూస్తాం. అండ్ ఇది చింతపండు అరౌండ్ 2 kilos అలా. అండ్ ఇది కూడా గులాబీ పూలు, స్వీట్ అనమాట. సహస్ర వెళ్ళిపోయింది ఎందుకంటే ఆ సహస్రకి మామిడి తాండ్రా ఉంటుంది కదా, అది కావాలి. దాని గురించి వెయిట్ చేస్తుంది. అండ్ ఈ ప్యాకేజెస్లో లాస్ట్ ఉన్నట్టున్నది, ఇంకా రాలేదు. అందుకు కోపం చెల్లిపోయింది. నో మ్యాంగో జెల్లీ నాన్న. ఏం చేద్దాం నాన్న, అది లాస్ట్ ప్యాక్ యాక్చువల్గా మ్యాంగో జెల్లీ. తనకి ఏంటంటే ఓన్లీ మ్యాంగో జెల్లీ కావాలి, ఇంకేమీ అవసరం లేదు. సో ఇప్పుడు బాక్స్లో వచ్చినవన్నీ బయటికి తీస్తాను. ఇప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను ఏం తీసుకొచ్చామో. నెక్స్ట్ ఇప్పుడు నేను బట్టలు ఏం తీసుకున్నానో చూపిస్తాను మీకు ఫస్ట్. ఇవి సహస్ర కోసం కొన్ని మింత్రాలో తీసుకున్నాను. అండ్ ఒక డ్రెస్ కుట్టించాను అనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్లో. సో అది చూపిస్తాను. చెప్పాను కదా సహస్ర బర్త్డే టైంకి మాకు డ్రెస్సెస్ ఏం దొరకలేదని. సో అందుకే కొద్దిగా ఇంకా ఇండియాలోనే తీసేసుకోవాలి, ఈసారి ప్యాకేజ్ వచ్చినప్పుడు తెచ్చేసుకుందామని చెప్పి తీసుకున్నాను. బట్ మింత్రాలో సేల్ ఏం నడవట్లేదండి నేను తీసుకున్న టైంలో. బట్ ఇవన్నీ అంత కాస్ట్లీ ఏం కాదు. అండ్ కాటన్ మెటీరియల్ అనమాట. సో ఇది టాప్. ఇవి సహస్ర వేసుకున్నాక పిక్చర్స్ కూడా నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో ఇది టాప్. అండ్ ఇది బాటమ్. అండ్ ఇది నెక్స్ట్ డ్రెస్. ఇది టాప్. సో ఒక్కొక్క దానికి ప్రైస్ ఎంత అనేది నేను పక్కన యాడ్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా యాడ్ చేస్తాను, చూడండి ఒకవేళ ఏమైనా నచ్చితే మీకు. పిక్చర్లో చూసి దీని కింద నేను రెడ్ అనుకున్నాను. సో రెడ్ ఉంది అనుకున్నాను, బట్ ఇది కూడా పింక్ అండ్ గ్రీన్ అనమాట. సో ఐ థింక్ దానికే పింక్ ప్యాంట్ వచ్చింది. సో ఇలా ఉంటుంది దిస్ వన్. యాక్చువల్గా ముందు ఇంకో తీసుకున్నాను కదా, ఇది కూడా పింకే, కాకపోతే ఇది బాందినీ స్టైల్ అనమాట. ఇది ప్లెయిన్. మెటీరియల్ మాత్రం సూపర్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇది పింక్ అండ్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు. సింపుల్ డ్రెస్సెస్ తీసుకున్నాను ఎందుకంటే సహస్ర కొంచెం కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్సెస్ మాత్రమే వేసుకుంటుంది. కొంచెం డిజైనర్ వేర్ అలాంటివి వేద్దామన్నా అస్సలు వేసుకోదు, ఓన్లీ పిక్చర్స్ టైం వరకే. సో ఓన్లీ పిక్చర్స్ కోసం మాత్రమే దాని మీద ఇన్వెస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో అందుకు కంఫర్టబుల్గా ఏముంటాయో అవే తీసుకుంటున్నాను. మేబీ కొంచెం పెద్ద అయితే తనకు నచ్చితే తీసుకుంటుంది. బట్ ప్రస్తుతానికైతే జస్ట్ పిక్చర్స్ కోసం నాకు డిజైనర్ వేర్ తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు. లైక్ తను అస్సలు వేసుకోదండి. ఆల్రెడీ తీసుకున్న డ్రెస్సెస్ కూడా అస్సలు వేసుకోవట్లేదు.
సో అందుకే ఇంకా వేస్ట్ కదా, కొంచెం కంఫర్టబుల్గా ఉన్నవి కాటనే తీసుకుంటున్నాను. ఇది టాప్. అండ్ అనుకోకుండా అన్ని పింకే వచ్చాయి. దీనికి ఇచ్చారనమాట. సో అన్నీ ఫుల్గా కాటన్ మెటీరియల్స్. సో 3 డ్రెస్సెస్ తీసుకున్నాను మింత్రాలో. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కుట్టించానని చెప్పాను కదా, అది అనమాట. ఇది నేను మగ్గం వర్క్ అది చేయించి ఇన్స్టాగ్రామ్ పేజ్ తీసుకున్నాను. అండ్ ఇది వేసాక మీకు పిక్చర్ కూడా పోస్ట్ చేస్తాను. మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంది, అస్సలు కొంచెం కూడా అంటే గరుగ్గా ఉంటే తను వేసుకోవట్లేదు. అందుకే నేను మెటీరియల్స్ చూసి తీసుకుంటున్నాను అనమాట. చాలా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇది ఇంత లంగాలా వస్తుంది. ఇది కూడా చాలా డిఫరెంట్ మెటీరియల్. ఇది సరే కదా, సిల్క్ కాదు, అలానే కాటన్ కాదు, సమ్ మిక్స్ అనమాట రెండిటికి. అండ్ లోపల కూడా చాలా థిక్ మెటీరియల్ వేశారు. సో ఇది సహస్ర కోసం నేను కుట్టించినది. చాలా హెవీ ఉంది యాక్చువల్గా, బట్ చాలా సాఫ్ట్గా ఉంది. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఈ రెండు ఆల్మోస్ట్ నేను తీసుకున్న బట్టలన్నీ పింక్లోనే ఉన్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది, బట్ అనుకోకుండా అవే నచ్చాయి నాకు. సో ఇంకా అవే తీసుకున్నాను. ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి ఉంటే మింత్రాలో డీల్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే మాకు ఇక్కడ లాక్డౌన్ అండ్ ఇండియాలో కూడా పరిస్థితి బాగాలేదు కదా, సో పార్సల్స్ ఏమైనా ఆపేస్తాడేమో అని చెప్పి ఇంకా ఫాస్ట్గా ఆర్డర్ చేస్తాము అప్పుడు. అండ్ నేను పెద్దగా ఏం తీసుకోలేదండి డ్రెస్సెస్. నా దగ్గర ఆల్రెడీ చాలా డ్రెస్సెస్ ఉన్నాయి, అవే నేను వేసుకోవట్లేదు. సో నేను పెద్దగా డ్రెస్సెస్ ఏం తీసుకోలేదు. ఇది ఒకటి తీసుకున్నాను, ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నాను. ఇది నార్మల్, లైక్ ఈ కలర్ నాకు చాలా ఇష్టం. సో ఇది వేసుకున్నాక పిక్స్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఓకే, సో అవి అండ్ శారీస్ కూడా తీసుకున్నాను. సో శారీస్ చూపిస్తాను. నేను ఇంకా కొన్ని శారీస్ తీసుకుందాం అనుకున్నాను, బట్ లాక్డౌన్ ఇంకొన్ని రోజుల్లో స్టార్ట్ అయిపోతుందేమో అని ఇంకా తీసుకోలేదు. నెక్స్ట్ టైం ఆర్డర్ చేసుకోవాలి, ఎందుకంటే నా దగ్గర పెద్దగా శారీస్ లేవు. నాకేంటంటే ఇండియాలో కుట్టించి తెప్పించుకుంటున్నాను, కానీ నాకు అసలు సెట్ అవ్వట్లేదు బ్లౌజ్. సో మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకోవడం అండ్ అది సరిగ్గా సెట్ అవ్వకపోవడం, అది బ్లౌజ్ సరిగ్గా కుదరకపోతే వేసుకోబుద్ది కాదు కదా. సో అలానే చాలా వరకు శారీస్ నావి అలానే ఉండిపోయాయి. అందుకు ఇంకా ఇప్పుడు రెడీమేడ్ తీసుకుంటున్నాను అనమాట. అంటే ఆల్రెడీ ఫ్రీ సైజ్ బ్లౌజ్ వస్తాయి కదా, సో అవి తీసేసుకొని నేనే ఇంట్లో స్టిచ్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి అయితే అలా అవుతుంది. ఇండియా వచ్చినప్పుడు 3 years అయిపోయింది మేము వచ్చి. ఇండియా వచ్చినప్పుడు ఇవన్నీ చేయించుకోవాలి. సో నేను తీసుకున్న శారీస్ ఇవి. ఇది ఒకటి, ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. సో ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది. యాక్చువల్గా ఇది మిక్స్ అండ్ మ్యాచ్ అనుకుంటా. ఈ శారీ మెటీరియల్ వేరు, బ్లౌజ్ మెటీరియల్ వేరు, మిక్స్ అండ్ మ్యాచ్ చేశారు. బట్ బ్లౌజ్ చాలా చాలా బాగుంది. సో శారీ అండ్ బ్లౌజ్, కాంట్ వెయిట్ టు వేర్ దిస్. చాలా బాగుంది కదా. ఇది చాలా బాగుంది అండ్ చాలా లైట్ వెయిట్. అండ్ ఇది ఇంకొక శారీ. సో శారీ అంతా ఇలా వస్తుంది అండ్ ఇలా ఉంటుంది అన్నమాట. మొత్తం శారీ అంతా కట్టుకున్నాక మీకు చూపిస్తాను. సో ఇలా డిజైన్ వస్తుంది శారీ అంతా. అండ్ బ్లౌజ్ కూడా చాలా లూజ్ ఉంది, ఇది కూడా నేను అడ్జస్ట్ చేసుకోవాలి. మెటీరియల్స్ మాత్రం రెండు చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అండ్ వీటితో పాటు మింత్రాలో నేను ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. సో ఇవి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. ఇవి మొత్తం 6 sets అన్నమాట. మొత్తం 6 sets. రెడ్ అండ్ పింక్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్
ఇది డార్క్ బ్లూ అంటే నేవీ బ్లూ ఉంటుంది కదా అది, అండ్ ఇది మరూన్. సో ఈ బ్యాంగిల్స్ అన్నీ నాకు 1200 రూపీస్ అనమాట, 1250 అనుకుంటా, 1250 రూపీస్. బాగానే అనిపించాయి ఎందుకంటే చాలా ఎక్కువ వచ్చాయి కదా. సో ఎలా ఉన్నాయి అంటే ఓకే అండి, క్వాలిటీ పర్వాలేదు, బాగానే ఉంది. సెట్ వస్తాయి అండ్ ఇది 1200 రూపీస్. శారీస్ కానీ ఇవన్నీ అవే. అండ్ మిగతా ఏం తీసుకొచ్చానో చూపిస్తాను. లైక్ ఇవన్నీ ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. బాగా క్రష్ అయిపోయి గులాబీ పూలు, అవి 2 ప్యాకెట్స్ తీసుకున్నారు. ఇవి కూడా అవే గులాబీ పూలు. ఎక్కువ నేను డ్రెస్సెస్ అవి ఎక్కువ ఎందుకు తెప్పించుకోను అంటే, ఒకటి సైజెస్ ఇక్కడికి వచ్చాక కొన్ని మనకు సెట్ అవుతాయి, కొన్ని సెట్ అవ్వవు. సో రిటర్న్ అవ్వదు కదా, సో ఎక్కువ తీసుకోను. అండ్ అదొకటి. అండ్ సెకండ్ది ఏంటంటే సహస్రకే తీసుకుంటాను మోస్ట్లీ ఎక్కువ డ్రెస్సెస్, ఎందుకంటే తను పెరిగిపోతుంది కాబట్టి. తనకి మళ్ళీ ఇండియా వెళ్ళి నేను డ్రెస్సెస్ కొనేంత వరకు తను ఆ సైజులో ఉండదు కదా. సో ఏదో ఒకట్లే అని చెప్పి తీసేసుకుంటూ ఉంటాను, లైక్ పండగలకి అలా వాటి వేయడానికి. బట్ ఎక్కువ డ్రెస్సెస్ కొనండి నేను. అండ్ 1-2 సార్లు వేసిన తర్వాత ఆ డ్రెస్ మళ్ళీ వేసుకోకపోవడం అలా ఏమి ఉండదు నాకు. లైక్ ఉన్న డ్రెస్సెసే చాలాసార్లు వేసేసుకుంటూ ఉంటాను. లైక్ ఈ పర్టికులర్ డ్రెస్తోనే నేను చాలా వీడియోస్ చేశాను. నాకు ఒక వీడియోలో కనిపించిన డ్రెస్ ఇంకో వీడియోలో కనిపించకూడదు. సో అలాంటిది ఏం లేదు, నాకు కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్ ఆల్మోస్ట్ చాలాసార్లు వేసుకుంటాను. సో కూడా అంతే, మా హస్బెండ్ కూడా అంతే. ఎక్కువ కొత్త డ్రెస్సెస్ కొనేసుకోవాలి, అన్నీ వేసేసుకోవాలి అన్న టైప్ కాదు. అవసరమైతేనే కొనుక్కోవాలి అలా ఉంటాను అనమాట. ఇట్స్ నాట్ అబౌట్ మనీ అండి, వేస్టేజ్ ఉండకూడదు అంతే, అదొకటే థాట్. ఎందుకంటే నా పెళ్లి టైంలో తీసుకున్న శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ 1-2 సార్లు వేసుకున్నాను, ఇప్పటి వరకు మళ్ళీ వేసుకోలేదు అవి. సో అలా చాలా ఉంటాయి కదా, మనం అప్పుడప్పుడు తీసుకుంటాము, అకేషన్స్కి తీసుకున్న డ్రెస్సెస్ 1-2 సార్లు కన్నా వేసుకోము. కొన్నప్పుడు అలా కొనేస్తూ ఉంటాం, తర్వాత అసలు ఎందుకు కొన్నామో కూడా అర్థం కాదు. సో అందుకు ఇంకా ఆపేసాం అనమాట. నేను వర్క్ చేసేటప్పుడు హైదరాబాద్లో ఉండేదాన్ని కదా, అప్పుడు తెగ కొనేదాన్ని బట్టలు. బట్ అప్పుడు నాకేం తెలిసేది కాదు. లైక్ ఊరికనే జస్ట్ వీకెండ్ అయితే బయటకు వెళ్ళి బట్టలు తీసుకోవడం అలాంటి చేసేదాన్ని. బట్ ఇప్పుడైతే మాత్రం అస్సలు లేదండి. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, కాకపోతే చాలా వేస్టేజ్ చూస్తే అర్థమైపోతుంది. అంటే ఏజ్ వస్తున్న కొద్ది మనకు తెలుస్తుంది అంటారు కదా, ఇంత వేస్టేజ్ అనిపిస్తూ ఉంటుంది. అవసరమైతేనే డ్రెస్ తీసుకోవాలి అని అనుకుంటాను. అండ్ ఈవెన్ నేను ఇంట్లోకి ఏమైనా ఐటమ్స్ బ్రేక్ అయిపోయినా, లైక్ ఏమైనా బాక్సెస్ బ్రేక్ అయిపోయినా, లేకపోతే ఏమైనా బ్రేక్ అయినా సరే నేను పడేయనండి. దాంతోపాటు ఏదైనా డిఐవై కానీ లేదంటే దీంట్లో ఒక దాంట్లో యూజ్ చేస్తాను. అండ్ ఇది హల్వా. సో ఈ స్వీట్స్ అన్నీ మేము తగ్గించేసాం, చెప్పాను కదా మేము డైట్ చేస్తున్నామని. సో స్వీట్స్ అవి అసలు తెప్పించుకోకూడదు అనుకున్నాం. బట్ ఇండియా నుండి పార్సల్ వచ్చిందంటే ఆబ్వియస్లీ స్వీట్స్ వస్తాయి అందులో. మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఇన్ని రోజులు చేసిన మళ్ళీ ఇంకో 1 మంత్ కష్టపడాలి ఆ మాటలు తగ్గించుకోవడానికి. ఇది అరిసెలు. చిన్నప్పుడు అరిసెలు అండ్ పొంగడాలు ఉంటాయి కదా, పొంగడాలు బాగా తినేదాన్ని అనమాట. అరిసెలు అసలు ముట్టుకునేదాన్ని కాదు. కానీ దాని తర్వాత లైక్ అరిసెలు అంటే ఇంకా చాలా ఇష్టం. అండ్ దీంతో పాటు కొన్ని పప్పులు, తర్వాత చింతపండు ఇక్కడ అంటే అస్సలు బాగోదు. సో ఇండియా నుండి తెప్పించుకోవాలి. బట్ ఎనీవే జంతికలు ఎలా ఉన్నాయి ఉంటాయి. స్వీట్స్ అండ్ ఇంటి కోసం తెచ్చుకున్న సామాన్లు. స్వీట్స్ తెప్పించుకోకూడదు అనుకున్నాం అసలు, బట్ ఇండియాలో దొరికే స్వీట్స్ ఇక్కడ దొరకవు. సో ఓన్లీ ప్యాకేజ్ వచ్చినప్పుడు మాత్రమే స్వీట్స్ తెచ్చుకోవడం అవుతుంది. సో ఆబ్వియస్లీ ఇంకా అంతేనండి. నేను తెచ్చుకున్న ఐటమ్స్ అయితే ఇవే. సో ఆల్మోస్ట్ అంతా షేర్ చేశాను. అండ్ చెప్పాను కదా, ఒకవేళ ఇండియా నుండి మీరు వచ్చేటట్లయితే చింతపండు, కారం, తర్వాత ఇంకోటి ఏంటి కందిపప్పు, ఇవి మాత్రం డెఫినెట్గా తెచ్చుకోండి. ఇక్కడ మీరు ఏ బ్రాండ్ యూజ్ చేసినా అంత బాగోవు. నేను చాలా బ్రాండ్స్ యూజ్ చేసిన తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. ప్యాకేజ్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ 3 తెప్పించుకుంటాను. అండ్ చింతపండు అంటే ఇయర్లీ ఒకసారి వస్తుంది కదా, సో అప్పుడే తెప్పించుకుంటాను. మిగతావన్నీ ఇంకేవి ఐటమ్స్ ఇక్కడ తెప్పించుకోను, అన్నీ ఇక్కడ దొరికేస్తాయి.
సో అంతేనండి ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ అన్బాక్సింగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.